హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తా కోడళ్ళ కిచెన్. ఈరోజు వ్లాగ్ వచ్చి మా అత్తగారి చేత్తో అద్దిరిపోయే మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే 3 డబ్బాల మామిడికాయ ముక్కలు అయితే తీసుకోవాలి. అందులో 2 కిలోల ఆయిల్ వేసుకోవాలి. మేము ఫస్టే వేస్తున్నాం కదా, సగం వేసుకోండి ఆయిల్. సగం వేసుకొని మిక్స్ చేసుకోండి. సగం ఎందుకు అనుకుంటారేమో, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని మిక్స్ చేస్తే అవి పసుపు ఉప్పు కారం ఉంటాయి కదా, అవైతే ముక్కలకి బాగా పడతాయండి. ఇలా ఆయిల్ వేసి కొంచెం పసుపు అయితే వేసుకోండి. ఇలా పసుపు వేసి మిక్స్ చేసిన తర్వాత ఆవపిండి ఉంటుంది కదా, సన్న ఆవాలు తీసుకొని బాగా మిక్సీ పట్టండి. బరక లేకుండా పట్టాలి, మెత్తగా పట్టాలండి. మేమైతే 3 డబ్బాలు ఆవపిండి తీసుకున్నాము. అందులో కొంచెం మెంతుపిండి వేసుకోండి. మెంతుపిండి ఎక్కువ అనేది వేసుకోవద్దు, పొగతనం అనేది వస్తుంది. ఇందులోనే 3 డబ్బాలు ఉప్పు అయితే వేసుకోండి. సేమ్ అండి, ఎన్ని డబ్బాలు మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నాము అన్ని డబ్బాలు ఉప్పు కారం వేసుకోవాలి. మెంతుపిండి కొంచెం వేసుకోండి. ఆవపిండి ఉంటుంది కదా, మీకు గ్రేవీ ఎక్కువ తింటారు, మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఆవపిండి అయితే గ్రేవీ ఎక్కువ వేసుకోండి. ఇలా అయితే మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అందులోనే ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత కారం అనేది 3 డబ్బాలు యాడ్ చేసుకోవాలి. కారం కూడా 3 డబ్బాలేనండి. 3 డబ్బాలు వేసుకొని మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ కింద ఉంటుంది, ఆ ఆయిల్ కూడా పైకి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సగం ఆయిల్ పక్కన పెట్టాం కదా మనము, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. కారం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ముక్కలకి బాగా పడుతుంది కదా, తర్వాత ఆయిల్ వేస్తే ఆయిల్ అనేది మనకి తర్వాత ముక్కలకి పడుతుంది ఆయిల్ కూడా. ఇలా మొత్తం కలుపుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలండి ముక్కలు మొత్తము. ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. 2 కిలోల ఆయిల్ వేయండి. 3 డబ్బాలు మామిడికాయ ముక్కలకి 2 కిలోల ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అవ్వాలండి. మామిడికాయ ముక్కలకి గ్రేవీ మొత్తం ఎంత బాగా పడుతుందో ముక్క కూడా అంత టేస్టీగా వస్తుందండి. ఒకసారి మా అత్త స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. సేమ్ కొలతలు వేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. మేమైతే టిఫిన్లోకి అయితే షిఫ్ట్ చేసాము, అప్పటికి ఏం ఖాళీగా లేవు. ఇలా టిఫిన్లోకి అయితే షిఫ్ట్ చేసాము. మీ దగ్గర ప్లాస్టిక్ బకెట్ ఉంటే అందులో అయినా వేసుకోండి. మరీ ఎక్కువ నిండిపోయేంత వరకు వేసుకోకండి, ఎందుకంటే మనకి రాత్రిపూట ఆయిల్ అనేది ఇప్పుడే కదా వేసింది, రాత్రికైతే ఆయిల్ పైకైతే ఊరి వస్తుంది, ఆయిల్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కొంచెం సగం డబ్బాకు వచ్చినట్టు అలా అయితే వేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మేము ఇలా టిఫిన్కి నిండా వేసాము, రాత్రికైతే ఆయిల్ ఎక్కువ పోయిందండి అందులో నుంచి. ఇంకా మేము 3 డేస్కి అయితే మళ్ళీ చిన్నులపాయలు వేస్తారు కదా, 3 డేస్కి ఒకసారి కదుపుతారు కదా, అప్పుడైతే ఆయిల్ తక్కువ అయిందని ఆయిల్ అయితే వేసాము. ఇలా మొత్తం వేసేసుకొని 3 డేస్కి ఒక్కసారి తీసి చిన్నుల్లిపాయలు వేసుకోండి. మీకు ఆయిల్ తక్కువ పడితే ఆయిల్ వేసుకోండి. మాకైతే ఇలా నిండింది కదా టిఫిన్, ఆయిల్ తక్కువైంది, మేము 3 డేస్కి అయితే వేసుకున్నాము. 3 డేస్కి చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో మామిడికాయ పచ్చడి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.